రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్లో జరిగిన గ్యార్వీ షరీఫ్ ముబారక్ ఉత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ షరీఫ్ ఉత్సవం అని, అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుకని అన్నారు. ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వీ షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం గ్యార్వీ ఉత్సవం అన్ని హంగులతో అంగరంగ వైభవంగా జాతర వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించిన నిర్వాహకులను అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. कॉर्पोरेटर कमेटी की जानिब से इनका खैर मक़दम करते हैं कि उन्होंने अपना कीमती वक्त निकाल करके हमारे दरमियान तशरीफ लाए। होल्ड कराओ, खाली 1-2 सेकंड होल्ड कराओ बस। वेट Yes, look here. وسلم عليك يا حبيب الله पूछे हमारे बात करते 2 मिनट। గ్యార్వీ షరీఫ్ పండుగ రోజుల్లో భాగంగా నెహ్రూ నగర్ యందు సోదరులందరూ కూడా సోదర భావంతో అందరూ కూడా మంచి మార్గాన మంచి ఆలోచనతో ఈ ఊరేగింపులో వీటన్నిటికీ తావివ్వకుండా ఇక్కడే అందరినీ కలుసుకొని సమ్మేళనం లాగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి గఫర్ అండ్ టీమ్ చాలా బాగా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ నిర్వహణకు విచ్చేసినటువంటి ఈ గ్యార్వీ షరీఫ్ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక రకంగా తయారు చేసి నడుస్తూ ఉండే ఈ సంవత్సరం చాలా కనుల పండుగ వాతావరణంలో మరి ఈ నెహ్రూ నగర్, గోపీనగర్ వాసులందరూ కూడా ఈ గ్యార్వీ షరీఫ్ పండుగలో పాల్గొనడం, అందులో జాతర మన తెలంగాణలో ఊర్లలో అంటుండ్రు, ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు జాతర వాతావరణాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ జాతరలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి మీ అందరెంబడి నేను ఎప్పుడు ఎల్లవేళలా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన కొద్దే సోదర భావం పెరుగుతూ ఉంటుంది. మతాలకు అతీతంగా మనం అందరం కూడా చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి వీటిలలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సోదర భావంతో ఉంటే రాబోయే రోజుల్లో మన తరాలకు పిల్ల తరాలకు కూడా మరి మంచి సోదర భావం ఏర్పడుతుంది. ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి, మనం అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా
ఈ కార్యక్రమానికి ఎప్పుడు నేను వస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ ఎంబడి నడిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ఈ నిర్వహణ అంతా కూడా తాహిర్, కాదర్ ఖాన్ మరి వీళ్ళందరూ కూడా, గఫార్ మరి నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక మారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికి కూడా ఈ గ్యార్మీ షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.